దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియులైన మీ అందరికీ ఉదయకాల సమయపు శుభములు తెలియచేస్తున్నాను. గత 2 దినములుగా విస్తారంగా కురిసిన వర్షాలను బట్టి కానివ్వండి, అనేక అననుకూల పరిస్థితులలో మీ యొద్దకు దేవుని దాసునిగా మిమ్మల్ని ప్రేమించుతున్న ఒక వ్యక్తిగా ఈ వర్తమానాన్ని తీసుకురావడానికి సాధ్యపడలేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పెందలకాడనే లేపి ఆధ్యాత్మికంగా సిద్ధపరిచి మరి మీ వద్దకు రావడానికి అనుగ్రహించిన ఈ కృపకాయానికి వందనాలు చెల్లిస్తూ, మీరందరూ బాగున్నారని, మీ కుటుంబాలతో మీరు ఆనందంగా సంపూర్ణ దేవుని సంరక్షణలో మీరు ఉంటున్నారని మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తూ అలా ఉండవాలని ప్రేమతో ప్రభు సన్నిధిలో మొర్రపెట్టుచు మరి అననుకూల పరిస్థితులు శీఘ్రంగా మరి జయించి ప్రియులైన మీ అందరి వద్దకు ఎప్పటి వలె దేవుని యొక్క శుభవర్తమానం తీసుకుని రావాలని ఆసక్తితో కనిపెట్టుకుని ఉంటూ ఉండగా ఈ తరుణమును అనుగ్రహించిన మన ప్రభువు స్తుతి నొందునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయపు ఈ ధ్యానమును ప్రియులైన మీ అందరితో పంచుకునే ముందు నాతో కూడా ఉన్న దేవుని దాసుడు, మన ప్రియ సహోదరుడు పాస్టర్ అరిగిల యేసుపాదం గారు క్లుప్తమైన ప్రార్థన చేయవలనని వారిని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన ప్రార్థన చేసిన తర్వాత వెంటనే పరిశుద్ధమైన దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధమైన దేవా, స్తోత్ర దేవా, హల్లెలూయా, జీసస్, లార్డ్ వి థాంక్ యూ. చెప్తున్న నాయన యొక్క మాటలు ప్రభా ఓ యేసు విని వారి మనసు బాప్తిసం పొంది నీ యొక్క మా ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులైనట్లుగా సహాయించి మీ చిత్తాన్ని నెరవేర్చి వెలిచి ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా తొలగించి మా ప్రభా వాక్యము మా ప్రభా అయా వినగలిగిన మనసు, అయా గ్రహించగలిగిన మనసు ప్రతి వారికి దయచేసి నామానికి మహిమ తీసుకుంటున్నాను. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనందరినీ ఒక్కొక్కరిని తన కృపలో మనకు అనుగ్రహించినటువంటి పనిని, ఆ బాధ్యతలను, ఆత్మ సంబంధమైనటువంటి ఆ పనులను నిర్వర్తించడంలో మనం విఫలం కాకుండా మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాలని దేవుడు మనని ఆదేశిస్తున్నట్టుగా నేను ఎరిగి ఉన్నాను. అందుచేత ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా మనము వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ కాల్ విత్ విచ్ హీ కాల్డ్. ఇట్స్ ఎ గ్లోరియస్ కాల్. ఇది మహిమాన్వితమైన దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, అనంతకాలమైన అనాదికాల దేవుని సంకల్పంలో మనమందరము పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి వారముగా, ఆయన కృపలో వర్ధిల్లుచున్న వారముగా, ఆయన కృప చేత అనుదినము బలపరచబడుచున్న వారముగా మనం ఉంటున్నందువలన మరి ఆయన మన నుండి ఆశిస్తున్నటువంటి వాటిని మనం యథార్థ హృదయంతో నమ్మకమైనటువంటి వారముగా, దేవునికి ఇష్టలైనటువంటి వారముగా ఆ పనిని మనం కొనసాగించాలని మన దేవుడు ఆశిస్తున్నారు. ప్రియులారా, ఉదయకాల సమయంలో మీతో పరిశుద్ధ లేఖనములో నుండి ఈ యొక్క దావీదు కీర్తన 25వ అధ్యాయాన్ని కొంత క్లుప్తముగా మీతో కలిసి ధ్యానించాలనేటువంటి భారాన్ని ప్రభు హృదయంలో ఉంచారు. అందుచేత ఈ వర్తమానము, ఈ ఉదయకాల సమయపు ఈ యొక్క ధ్యానంలో కీర్తన గ్రంథము 25వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ పరిశుద్ధ లేఖనము ఏమని చెప్తూ ఉందంటే, ప్రియులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, దేవుని అత్యంత పరిశుద్ధమైన దేవుని వాక్యము కనుక ఈ పరిశుద్ధ వాక్యమును మనము తెరచి చూచినట్లయితే అది మనకి దీవెనకరంగా ఉంటుంది. ఇది దావీదు కీర్తన 25వ అధ్యాయం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గుచ్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు.
దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుమని ఇలాగున పరిశుద్ధుడైన దేవుని దాసుడు దావీదు కీర్తనలో ఇలాగున వ్రాసి ఉంచారు. అంతేకాకుండా నేను త్వరగా ఈ అధ్యాయాన్ని చివరి వరకు చదువుతానండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. హల్లెలూయా. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గములను ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసిను, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపును. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొను, నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి దావీదు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొనుచున్న వివిధ రకాలైన సమస్యలను దేవుని యొద్ద మొర్ర పెట్టుచు, దేవుని కృపా కటాక్షముల కొరకై ఆయన ఎలాగున మరి మొర్రపెట్టి ఉన్నాడో, కనిపెట్టుకొని ఉన్నాడో, దేవుని ఎలాగో వేడుకుంటూ ఉన్నాడో, ఈ యొక్క కీర్తన ద్వారా దావీదు యొక్క హృదయ స్థితిని, ఆయన తలంపులను, ఆయన ఉంటున్నటువంటి పరిస్థితిని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు వారు ఎంతగానో వారు దేవుణ్ణి వేడుకుంటూ తమకు కృప చూపవలనని దేవునిపై ఆశ పెట్టుకొని వారు దావీదు వ్రాసినటువంటి, పరిశుద్ధుడైన దావీదు రాజు వ్రాసినటువంటి ఈ కీర్తనలను వారు తరచుగా ధ్యానములో వారు ఉంచుకునేవారు అన్నమాట. వాస్తవానికి ప్రియులారా, ఈ యొక్క కీర్తన యొక్క విషయం ఏమిటంటే, విశేషము ఇది హెబ్రీ భాషలో ఉన్నటువంటి 22 ఆ యొక్క అక్షరాలను మనం ఎలాగైతే తెలుగులో ఆ ఈ అనుకుంటూ ఎలా ఈ అక్షరాలన్నింటినీ మనం నేర్చుకొని వాటన్నిటినీ గుర్తుగా వరుసగా నేర్చుకొని ఉంటామో, అలాగనే హెబ్రీలో ఆ భాషలో ఆ అక్షరానికి ఒక్కొక్కటి దాంతో ప్రారంభమయ్యే విధంగా వారు సులువుగా జ్ఞాపకము ఉంచుకునే విధంగా దేవుని కృపను వేడుకుంటూ వారున్న పరిస్థితులను దేవునికి తెలియచేసి మొర్రపెట్టుకొని దేవుని సన్నిధానమును, ఆయన కృపా మహదైశ్వర్యములో వారు సాగిపోవాలని వారు కోరుకున్నారు. ఇది సులువుగా ప్రతి ఒక్కరూ గ్రహించుకోవలసినటువంటి విషయమే. ఇలాంటి కీర్తనల్ని మనము అక్రాస్టిక్ సాంగ్స్ అంటాం. ఇది కీర్తనలు ఆ విధంగా వ్రాయబడినవి చాలా ఉన్నాయి బైబిల్లో. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం కనుక ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన, అలాగే 10వ కీర్తన, 34వ కీర్తన, 37వ కీర్తన, అలాగే 111వ కీర్తన, 112 కీర్తన, 119వ కీర్తన, 145వ కీర్తన, ఇవన్నీ కూడా
దావీదు ఇప్పుడు ఎలాగైతే ఈ కీర్తనను అక్షరాలతో హీబ్రూ భాషలో ఉన్న అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమైన ఆయా విషయాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఆ భాషా పరిజ్ఞానము ఉన్నటువంటి వారికి అది వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ విల్ బీ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద డివైన్ ట్రూత్స్. దేవుని యొక్క అత్యంత ఆసక్తిదాయకమైనటువంటి ఆయన కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు ఏమి వేడుకుంటున్నాడంటే, ఆయన కీర్తనలో మనం చూసినట్లయితే 9వ కీర్తన ఒకసారి పాస్టర్ యేసుపాదం గారు 9వ కీర్తనలో మొదటి 1, 2, 3 వచనాలు వారిని చదవాలని కోరుతున్నాను. 9వ కీర్తన పాస్టర్ యేసుపాదం గారు సహోదరుడు నాతో వారు ఉన్నందువలన ఈ రోజున నేను వారిని ఇందులో భాగస్వామిగా చేశాను. మరి ప్రార్థనతో ప్రారంభం చేశాను. ఇక్కడ 9వ కీర్తనలో ఇలా వ్రాయబడింది, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుగురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్య జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిపి పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడని దేవుని యొక్క ఆయన కృపను, ఆయన మహదైశ్వర్యము, ఆయన యొక్క వాత్సల్యము, ఆయన యొక్క శక్తి, అందరిపైన ఆయనకున్న సార్వభౌమ అధికారము, ఆ విధంగా ఆయన తన ప్రజలను రక్షించువాడని, న్యాయము తీర్చువాడని, తనను వెదకు వారికి దొరుకువాడని, కనిపెట్టుకుని వారి కొరకు ఆయన అందుబాటులో ఉన్నాడని, అలాగున దేవుని యొక్క యథార్థతను, ప్రేమను, ఆయన యొక్క వ్యక్తిత్వమును, ఆయన గుణగణములను ఈ కీర్తనలలో మనం చూస్తూ ఉన్నాం. 25వ కీర్తనలో దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నా. ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో మనకు ఆయనే ఆశ్రయము, ఆయనే మనకు దుర్గము, మనం నమ్ముకుని తగిన మన సహాయకుడు, ప్రతి సమస్యను పరిష్కరించుటకు శక్తి సంపన్నుడు, కరుణా వాత్సల్య పూర్ణుడు గనుక ఆయన వైపు చూచిన మన ముఖములు ఎన్నటికీ లజ్జింపకపోవను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలు ఎన్నడూ సిగ్గునందరని పరిశుద్ధ లేఖనము తెలియచేయుచున్నది. దావీదు గారు అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, యెహోవా నీ దిక్కునకు చూచి నేను ఏమంటున్నాడు ఆయన, నేను నా ఆత్మను ఎత్తుకొనుచున్నా. మనము దేవుని వైపు చూచి మన ముఖములు ఆయన వైపు, ఆయన యందు ప్రకాశించు రీతిగా, ఆయన యందు మనం ఆనందించు రీతిగా, ఆయన సన్నిధిని మనము బలము పొందు రీతిగా ఆయన వైపు మనము ఎదురు చూడవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన వైపు మన ఆత్మను ఎత్తుకొని, నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దేవుని వైపుకు తన హృదయమును, తన ఆత్మను, తన మనస్సును, తాను ఏమై ఉన్నాడో ఆ సమస్తమును దేవుని వైపు ఆయన గురి నిలిపి ఉన్నాడు. ఈ రోజున ఆయన ముఖ కాంతి, ఆయన కృపా కటాక్షములు మనపై ప్రకాశించినప్పుడు, ఆయన ముఖ కాంతిలో మన జీవితాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జయకరంగా సాగిపోవడానికి అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. డేవిడ్ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్. దావీదుకు మహా గొప్ప విశ్వాసము దేవుని యందు. దేవుని యందు ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము, నమ్మిక దావీదు కీర్తనకారుడు ఎలాగైతే కలిగి ఉన్నాడో, ఈ దినాన అట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని
మనల్ని సంరక్షించుటకు శక్తిమంతుడైన మన కార్యములన్నిటిలో మనకు కృప చూపుటకు సంసిద్ధముగా ఉన్న మన రక్షణకర్త అయిన మన దేవుడు, దావీదు యొక్క దేవుడు, మన దేవుడు, యుగ యుగములకు ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడు, మన పట్ల ఆయన కనికరము చూపు దేవుడు. ఆయన వైపు మనం ఎప్పుడైతే మన దృష్టిని నిలిపి ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంచామో, ఆయన బలహీనులమైన మనలను బలపరచువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీ యొద్దకు ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన ఎన్నడూ విడిచిపెట్టని వాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ, నేను జ్ఞాపకం చేసుకుంటూ, మన కుటుంబములకు ఆయన చాలిన దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన ఏమంటున్నారంటే, నా దేవ నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. మనము శ్రమపడి సిగ్గుపడి అనేక జనుల ఎదుట అవమానమును అందటానికి మన దేవుడు చేతకాని దేవుడు కాదని, ఉదయకాల సమయంలో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని, ఆయన కటాక్షము కలిగిన దేవుడని, తన కొరకు ఉన్నవారి ఎడల ఎవరైతే తమ ఆత్మలను దావీదు వలె తన వైపు ఎత్తి పట్టుకొని ఉంటారో, ఆత్మను ఎత్తుకొని ఉన్నవారుగా ఉంటారో, తాము ఏమై ఉన్నారో తమ సంపూర్ణమైన ఆ స్థితిలో పూర్ణమైన హృదయంతో దేవుని వైపు చూచి, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నేను నమ్ముకునే నా దేవుడవయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని ఎవరు ఆయన వైపు చూస్తారు, అట్టి వారు ఎన్నడూ సిగ్గుపడరు, వారు ఎన్నడూ కదల్చబడరని పరిశుద్ధ దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది. పిల్లారా, ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యము మనకు అనేక విషయాలు తెలియచేస్తున్నది. ఆయన ఏమంటున్నారంటే 3వ వచనంలో, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు ఎన్నటికీ వారు సిగ్గుపడరు. హల్లెలూయా. ఇంకా వారు ఎన్నటికీ వారి ముఖమున లజ్జ, అవమానము, సిగ్గు, ఏ విధమైనటువంటి కొరత లేని వారుగా ఆయన యొక్క కృపా సమృద్ధిని వారు పొందుకొని ఉన్నవారుగా వారు దేవునిలో వర్ధిల్లుచు సాగిపోతారని ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, ఉదయ్ బొబ్బిళ్ళపాటి ఈజ్ వాచింగ్ అని ఈ స్క్రీన్ మీద తమ్ముడు యొక్క పేరు ఉన్నందువలన తమ్ముడు బొబ్బిళ్ళపాటి ఉదయ్ అని ప్రేమపూర్వకంగా ఉదయకాల సమయపు శుభములు వారికిని వారి కుటుంబమునకు తెలియజేస్తూ ఉన్నాను. అలా మన ప్రియులందరూ కూడా ప్రతి ఒక్కరూ దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగాను, ఆయన సన్నిధిని ఎరిగిన వారుగాను, ఆయన తన పర్ణశాలలో దాచుటకు తగిన సంసిద్ధతతో రాబోతున్న ఉగ్రత, ఈ లోకముపై రగులుచు ఉన్న దేవుని ఉగ్రత, ఈ లోకంలో అపవాది శక్తులు ఏకీకృతమై ఎలాగైతే ప్రభువుకు వ్యతిరేకంగా తమ పోరాట పటిమతో యుద్ధము చేస్తూ వారి అన్నిటికీ ఓడిపోయేవారు అయినప్పుడు కూడా వారు పోరాటము ఆపడం లేదు. దుష్ట శక్తుల ప్రభావము పరిశుద్ధుల మీద, ఆయన కుటుంబముల మీద, దేవుని దాసుల మీద వాడు కలిగి ఉన్న కుట్రపూరితమైన ఆయన అపసవ్యపు ఆలోచనలు, దేవునికి విరోధంగా, ఆయన పరిశుద్ధులకు విరోధంగా వాడు చేస్తూ ఉన్న ప్రతి విధమైనటువంటి వాని వక్ర ఆలోచనలను దేవుడు వమ్ము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలకు జయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృపను అధికంగా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కటాక్షము వారిపైన నిలిపి ఉంచుతూ ఉన్నాడు. అట్టి కృప కలిగిన దేవునికి యుగముల వరకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. We will never be ashamed. ఎన్నటికీ మనం అవమానమును పొందవలసిన పరిస్థితిని దేవుడు రానియడు. అవమానించవలనని అధికమైన ద్వేషముతో మనము చేపట్టిన మంచి కార్యములను ఎదిరించే అపవాది వారిలో పనిచేస్తూ ఉన్నందువలన అనేక మంది ఆ కారణంగా పరిశుద్ధులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి ఇష్టలైన బిడ్డలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉంటారు. హేతువు లేకుండానే అని 3వ వచనంలో మనం చదువుతున్నాం. 25 కీర్తన గ్రంథము, దావీదు కీర్తన 25వ అధ్యాయం 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఓ దేవా, హేతువు కారణము లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు అని
కీర్తనకారుడు తన స్వానుభవంలో ఎరిగిన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి ఈ నేటి వరకు యుగ యుగముల వరకు దేవుని రాకడ ఆలస్యమైతే భూమి మీద పరిశుద్ధులైన దేవుని దాసులు జీవించి ఉన్నంత వరకు ఆయన పరిశుద్ధ లేఖనము ఘోషిస్తూ ఉంటుంది. దేవుని యథార్థతను, ఆయన వాత్సల్యమును, ఆయన హృదయపూర్వకమైన ప్రేమను, ఆయన కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆసక్తిని ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, వారు సిగ్గునందుదురు, కారణము లేకుండానే అన్యాయముగా వారు ఊహలలో తమకు ఎదుటివారు దేవుని కొరకు ఆశ పెట్టుకొని ఉన్నవారు శత్రువులని భావించుకొని అన్యాయముగా గుద్దులాడాలని, వారితో పోరాడాలని, వారికి వ్యతిరేకంగా రహస్యములో దుష్ప్రచారాలు చేయాలని సాతానుడు ఎన్నో రీతులుగా దేవుని బిడ్డలకు నిరంతరము వ్యతిరేకంగా వాడు పోరాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుని బిడ్డగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన భక్తుడిగా, ఆయన విశ్వాసిగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా మీరు ఉన్నట్లయితే ఎవరు చింతపడవలసిన పని లేదు. దుష్టులైన వారికి అవమానము కాచుకొని ఉన్నది. జీవము కలిగిన దేవుని నమ్ముకొని ఆయన మిక్కిలి బలహీనులైన మన వంటి విశ్వాసులు అనేకులు బలమునందుటకు దేవుని చిత్తముగా ఉన్నది. ఈ దినములలో దేవుని బిడ్డలు బలపరచబడాలని, వారి కృపలో స్థిరపరచబడాలని, నీతిమంతుల సంతానము వర్ధిల్లాలని, వారి యొక్క చేతి పనులు స్థిరపరచబడాలని, సర్వోన్నతుడైన దేవుని సన్నిధితో వారు నిరంతరము హృదయములో ధైర్యమును వహించి సత్యమును అంగీకరించి తమ యొక్క బలహీనతలు, తమ దేవుడైన తమ హృదయ స్థితిని ఎరిగిన దేవుని యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని అనుదినము కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో ఎవరైతే తమ పాపములను, తమ వస్త్రములను, మరి అపవిత్రతకు గురి అయిన తమ వస్త్రములను వారు వదులుకుంటూ ఉంటారో, ఎవరైతే తమ హృదయములను పరిశీలించుకుంటారో అలాంటి వారందరూ కూడా తమ లోపములను తమ దేవుని యొద్ద మొరపెట్టుకొని విజయాన్ని పొందుచు ముందుకు కొనసాగుతారు. ఆయన మనని ప్రేమ కలిగిన తండ్రిగా ఉండి మనను శిక్షణనిస్తూ మనకు ఈ లోక యాత్రలో కొంత తాత్కాలికమైన జీవమే, మనం యుగయుగాలు ఆయనతో ఉండవలసినటువంటి వారం. హృదయపూర్వకంగా ఆయన ఎవనికి ఎన్నడూ శ్రమను కలిగించుడు కానీ శ్రమ కలిగి ఉండుట అనేక సందర్భాలలో దేవుని బిడ్డలకు మేలాయనని కీర్తనకారుడు దావీదు పలు సందర్భాలలో దేవుని యొద్ద మొరపెట్టాడు. కనుక ప్రియులారా, ఈ 4వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, కీర్తనకారుడైన దావీదు, ఆయన దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయమును ఎరిగినవాడు దావీదు, దేవుని యొక్క సంకల్పమును ఎరిగినవాడు, దేవుని పక్షమున పౌరుషము కలిగి జీవించినవాడు, అనేక పోరాటములలో జయమును పొందినవాడు, దేవుని యొక్క విచారణ చేయుటకు అభ్యాసం కలిగినవాడు దావీదు. అటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదుకు సహితము శోధన రాక తప్పలేదు. ఆ శోధనలో అతను పడిపోక తప్పలేదు. కానీ నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా హల్లెలూయా తిరిగి లేస్తాడండి. 7 అనేది యూదుల, హెబ్రీయుల యొక్క జీవితంలో, మరి ఇశ్రాయేలీయుల జీవితంలో 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. పూర్తిగా పడిపోయినా అని దాని అర్థము. తిరిగి లేవనెత్తబడతాడు. హల్లెలూయా. ఈ గొప్ప నిరీక్షణ ఆయన బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయు. ఎందుకు తెలియచేసేది? తెలియదు కాబట్టి ఆయన తెలియజేస్తారు, తన ఆత్మ ద్వారా బోధిస్తారు, తన పరిశుద్ధ లేఖనం ద్వారా దాన్ని బయలుపరుస్తూ ఉంటారు. నిరంతరము దాన్ని మనం ధ్యానిస్తూ అనుదినము ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన కృపా కటాక్షములను మనం స్వతంత్రించుకుంటూ వెళుచు ఉండగా ఆయన కృప మన నిత్యము వెంబడించే కృపగా ఉంటుంది. అందుచేత ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. మనకు అన్ని సందర్భాల్లో మనం ఉంటున్న లోకము పాపముతోనూ, భ్రష్టత్వముతోనూ, దుష్టత్వముతోనూ, అపవాది క్రియలతోనూ నిండి ఉన్నాయి. చీకటిని ప్రేమించే జనులు అత్యధికంగా ఈ లోకంలో ఉన్నారు. దేవుడు మనలను, తన బిడ్డలైన వారిని వెలుగు సంబంధులుగా చేసి ఉన్నారు. వెలుగుకు చీకటికి అసలు పడదు. వెలుగు ఉన్న చోట చీకటి రాదు. ఒకవేళ చీకటి వచ్చినా సరే వెలుగు ప్రకాశిస్తున్నంతసేపు చీకటి పారిపోక తప్పదు. మనం వెలుగు సంబంధము. యేసు ప్రభు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మీరు నాయందు ఉన్నట్లయితే మీరు ఈ లోకాన్ని జయించుకుంటూ వెలుగులో ఎట్టి భయము లేనివారుగా, అన్నీ ఎరిగిన వారుగా, అన్నిటిని చూస్తూ మీరు ముందుకు సాగిపోయి ఏ గుంటలలోనూ, త్రోవలో ఎక్కడ కలిగే ఆపదలలోనూ మీరు పడరు. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఆ వాక్యం మన చేతిలో
నీ వాక్యము నా ఎదుట ఉంచుకొని ఉన్నానని భక్తుడైన దావీదు మరొక కీర్తనలో ఎందుకు చెప్తూ ఉన్నారంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు, నీ త్రోవల్లో నుండి వైదొలగి నీ చిత్తమునకు విరుద్ధంగా నేను వ్యవహరించకుండా ఉండులాగున దేవా నీ వాక్యమును నా హృదయంలో నేను దాచుకొని, ఐ హ్యావ్ హీడ్ అని ఉంది, అంటే దాచుకొని ఉన్నాడు. లోపట దేవుని యొక్క అంతరంగంలో దేవుని వాక్యాన్ని ఎవరైతే దాచుకుంటారో, ఎవరైతే దేవునికి తావిస్తారో, వాక్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి ఒక పేరు వాక్యము. ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఏ వాక్యమైతే ఈ సమస్త ప్రపంచాన్ని ఉనికిలోనికి తెచ్చిందో, ఆనాది కాలంలోనే దేవుడు కలుగునుగా కానీ పలికినప్పుడు దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తి, ఆయన సృష్టించిన అద్భుతమైన ఈ యావత్తు సృష్టి ఉనికిలోనికి ఎలా కలుగునుగా కంటే చాలు సమస్తము కలుగుతూ వచ్చాయి. ఈ రోజున అట్టి వాక్యమును మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి. అట్టి జీవం కలిగిన దేవుని పరిశుద్ధ లేఖనము మన అంతరంగంలో మారుమ్రోగుచూ ఉండాలి. మన చెవులకు అది వినిపిస్తూ ఉండాలి. మన నేత్రములకు అది కనిపిస్తూ ఉండాలి. మన గోడల మీద ఎందుకు రాస్తూ ఉన్నాం? మన ఇళ్లలో దేవుని యొక్క పరిశుద్ధ వచనాలను ఎందుకు రాస్తూ ఉన్నామంటే, అనుక్షణము ఆయన యొక్క పరిశుద్ధ వాక్యము, ఆయన పరిశుద్ధ సన్నిధిని జ్ఞాపకం చేస్తూ, ఆయన అద్భుతాలను మనకి జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలీయులైన తన ప్రజల ఎడల ఆయన చేస్తూ వచ్చిన పరంపరలుగా అద్భుతాలు చేసి బలమైన తన హస్తముతో ఫరో యొక్క కబంధ హస్తాలలో నుంచి దేవుడు విడిపించిన విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. మునుపు ఆయన చేసిన మహోన్నతమైన కార్యములు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. ఆయన కనుపరిచిన అద్భుతమైన శక్తి కార్యసిద్ధి కలుగచేసి మన హృదయములలో ధైర్యమును, మనకు ఆదరణను, మనం ఒంటరిగా లేమని తన పరిశుద్ధ దూతల సన్నిధానంతో ఆయన మన చుట్టూ వ్యాపించి ఉన్నారని, మనల్ని విడవక ఎడబాయక నిరంతరం మనకు తోడుగా ఉన్నవాడని ఆయన చెప్పారు. ఆ శిష్యుల ఆనాడు తాను సమాధిని జయించి తిరిగి లేచిన పిమ్మట శ్రమను సహించిన క్రీస్తు ప్రభువారు మరణమును జయించారు. హల్లెలూయా. ఆ మరణమును గుర్చిన భయము లేనివారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఉన్నారు. నేను అమెరికా దేశంలో 1991 అనుకుంటాను, అక్కడ ఉన్నప్పుడు నా తల్లిగారు సుశీలమ్మ గారు ప్రభు సన్నిధికి పిలువబడినారు. మా ఇంట్లో మొట్టమొదటి మరణం. నా తల్లి నన్ను హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో నాకు వీడ్కోలు పలికి భయంకరమైన దుఃఖంతో ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు, అమ్మా నువ్వు ధైర్యం కలిగి ఉండు, దేవుడే కదా మనకి క్షేమాన్ని ఇచ్చేదని నేను హృదయంలో దుఃఖం కలుగుతూ ఉన్నప్పటికీ దేవునికి సమస్తాన్ని అప్పగించుకొని వెళ్ళాను. అయితే తిరిగి మరలా వచ్చేటప్పుడు నా తల్లి భౌతికంగా ఈ లోకంలో లేదు. అయినా కూడా దేవుడు ధైర్యాన్నిచ్చి ఆదరణనిచ్చి, అంతకు మునిపే నా తల్లి చనిపోయిన పిమ్మట నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో సుమారుగా 7 గంటలు సమయంలో నా తల్లి మరణంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఒంటరిగా నన్ను బేట్స్విల్ ఆర్కన్సా అనే ప్రదేశంలో, ఆర్కన్సాస్ రాష్ట్రంలో బేట్స్విల్ అని ప్రధాన రహదారికి ప్రక్కనే ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద చర్చ్, ల్యాండ్ మార్క్ బాప్టిస్ట్ చర్చ్ అన్నారు. ఆ ల్యాండ్ మార్క్ బాప్టిస్ట్ చర్చిలో డాక్టర్ బాబ్ డస్టమెన్ అనే పాస్టర్ గారు ఉండేవారు. ఆయన నన్ను బహుగా ప్రేమించి మిషనరీ గెస్ట్ హౌస్లో ఉంచారు. అన్నీ ఉన్నాయి. అద్భుతమైన ప్రదేశము, మంచు చాలా ఎత్తున పేరుకుపోయి ఉన్నది. నేను ఒక్కడనే ఉన్నాను. ఆ సమయంలో దేవుడు నాకు ఒక దర్శనమిచ్చి, నేను నిద్రలో లేను, నేను ఊహించుకోలేదు, నాకేమీ సంభవించలేదు. నా తల్లి మరణమును బట్టి ఆమె గుర్తొచ్చినప్పుడల్లా భయంకరంగా దుఃఖపడి ఏడుస్తూ ఉండేవాడు. అలా ఉంటూ ఉన్న తరుణం దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆ దర్శనము నన్ను బహుగా ప్రభావితం చేసి దేవుని యొక్క చిత్తాన్ని నాకు బయలుపరిచినప్పుడు, విడిచిపెట్టబడుట బహు ఘోరమని, పరిశుద్ధులుగా జీవించి ప్రభు మహిమ కొరకై సాక్షార్థము బ్రతికి ఈ లోకములో భయభక్తులతో జీవించి సాతానును ఎదిరించి సమస్త భక్తులకు ప్రేరణగా స్ఫూర్తిదాయకంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన ఇచ్చిన పనిని యథార్థముగా నెరవేర్చిన వారమై, హృదయంలో ఆయనను గూర్చిన తలంపులతో మనం ఉన్న వారమై, పాపమును నిరంతరము పోరాటములో పాపాన్ని జయించుకుంటూ పరిశుద్ధులుగా ఆయన అందించే కృపాహస్తాలు మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ఉండగా మనం సాగిపోతామని
ప్రభు తెలియచేశారు. ఈ లోకంలో విడిచిపెట్టబడ్డ బహు భయంకరమైన స్థితి ప్రియులారా. ప్రభువుని అంగీకరించకుండా ఎవరైతే ఆయన పరిశుద్ధతను ప్రేమించకుండా ఆయన నీతియుక్తమైన మార్గములను అనుసరించకుండా అనుదినము ఆ సర్వోన్నతుని పాదములు పట్టకుండా ఆయన కృప కొరకు కనిపెట్టుకోకుండా ఆయనకు మొర్ర పెట్టకుండా ఆయన ముఖ కాంతి నుండి ప్రకాశించే వెలుగులో ఇహలోక జీవితాన్ని కొనసాగించకుండా ఎవరైతే ఉంటారో అట్టివారు దేవుని యొక్క శ్రేష్టమైన మార్గములను ఎరిగిన వారు కారు. అందుచేత ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ కూడాను ఇది ఇప్పుడు బహుశా ఈ లైవ్లో వాచ్ చేస్తున్నది ఒక్కరిద్దరు ముగ్గురు ఉంటారేమో నాకు తెలియదు. ఐ ఓన్లీ సీ వన్ నేమ్ హియర్, ఉదయ్ బొబ్బిళ్ళపాటి ఈజ్ వాచింగ్ అని ఒక్కటి మాత్రమే నేను చూస్తున్నాను. నా ఈ ప్రయాస దేవుడు నాకు అనుగ్రహించిన భారము అనేకులకు ఈ వర్తమానం అందాలి. నేనేదో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన గొప్ప దైవజనుడు అని చెప్పడానికి నాకు ఎట్టి గొప్పతనము ఆస్తి ఐశ్వర్యం లేదు. నేను కడు బీదవాడను, విరిగి నెలగొట్టబడినటువంటి జీవితంతో ఉన్నాను. అనేక శ్రమల మధ్యలో ఉన్నాను. ఆపదలు నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు ఆయన కృప నన్ను విడిపించి ఆదరణనిచ్చి ప్రియులైన మీ అందరికీ కూడా నేను ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి నాకు వాటి జీవిత అనుభవాలు ఇచ్చిన దేవుడు ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియులారా, శ్రమలు రాక మానవు కానీ అన్ని శ్రమలలో నుండి 6 శ్రమలలో నుండి 7 శ్రమలలో నుండి కూడా నన్ను ఆయన విడిపించగలడు. తన మార్గములలో ఆయన ప్రతిష్ఠించుకొని నడిపించగలడు. ఆయన వాగ్దానములను మనకిచ్చిన మనవలే ఇతరులకందరికీ ఆయన అనుగ్రహించిన వాగ్దానములు ఎన్నటెన్నటికీ నెరవేర్చువాడుగా, నమ్మదగినవాడుగా, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయనే నమ్మదగినవాడుగా ఉన్నారు కనుక ఆయన నామము యుగ యుగముల వరకు కీర్తనీయమైనదిగా ఉన్నది కనుక ఆయనకి మహిమ కలుగునుగాక. ఈ కీర్తనకారుడైన దావీదు, ఇంకా నేను ఎక్కువసేపు చెప్పనండి, ఈ కొద్దిసేపు 5 నిమిషాల లోపే నేను ముగించేస్తాను ప్రార్థన చేసి. దినదినము కొనసాగవలసినటువంటిది ఈ ధ్యానము. నేను గత 2 దినాలుగా విస్తారమైన వర్షాల వలన ఈ నెట్ కనెక్టివిటీ చాలా తక్కువగా ఉన్నందువలన మరి వేరే సహోదరులు తమ ఛానల్లో నన్ను ప్రీచ్ చేయమని కోరినందువలన ఆ రోజు మొన్న రాత్రి నేను పలు విధాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ వెళ్ళి వారికి నేను ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ప్రీచ్ చేశాను. ఆ విధంగా అనేక మందికి అది దీవెనకరంగా ఉందని చాలామంది నాకు తమ యొక్క మెసేజెస్ ద్వారా తెలియచేశారు. అవును ప్రియులారా, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మార్గంలో ఉపదేశించినప్పుడు అవి దీవెనకరమే. ఎన్నటెన్నటికీ దేవుని వాక్యము సత్యమే. ఆయన బిడ్డలకు అది మేలుకరమే. వినుటకు చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక అని చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు దేవుడు అంటే 25వ అధ్యాయము ఉన్నటువంటి ఈ కీర్తన గ్రంథంలో 7 వచనాలు ఒక ఇటువైపు ఉన్నాయి. తర్వాత పేజీ తిప్పవలసి వస్తుంది. మిగిలిన వచనాలు మొత్తం 22 వచనాలలో 8 నుండి 22 వచనాల వరకు అవతల పేజీలో ఉన్నాయి. కనుక ఈ 7 వచనాలు ఇంకేముందో, నేను 4, 5 అయిపోయినాయి. ఇక్కడ చూడండి, నేను త్వరగా చెప్తున్నాను. ఈ 2-3 నిమిషాలు ఓపిక చేసినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ఉదయకాల సమయ ధ్యానాన్ని ముగించుకుంటాం. చూడండి, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. వీ నీడ్ ది ఇన్స్ట్రక్షన్. మనకు అనుదినము దేవుని ఉపదేశం అవసరమై ఉంటుంది. పసిబిడ్డలు ఎలాగైతే పాఠశాలకు వెళ్ళి రోజు వారు పాఠాలు కొనసాగించుకుంటూ అధ్యయనం చేస్తూ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, అలా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఆ తర్వాత రీసెర్చ్, ఇలా ఎన్నెన్నో రీతులుగా అనుదినము వారు చదువులో ముందుకు కొనసాగి కృతార్థులవుతారు, ప్రయోజకులవుతారు. ఆయా బాధ్యతలు నిర్వర్తించే ఉన్నత ఉద్యోగాలు వారు చేయడానికి అర్హత సంపాదిస్తారు. మనము కూడా అంతే. కృపగలిగిన దేవుని సన్నిధిలో మనము ఫలప్రదమైన జీవితము మనం అభ్యాసం చేసుకొని, ప్రభు యొక్క పరిశుద్ధమైన సన్నిధిని మనం అభ్యాసం చేసుకొని, ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకొని, నిరీక్షణకు ఆస్పదుడైన దేవుని నమ్ముకొని ఉన్నాము కనుక ఆయన పరిశుద్ధ లేఖనములు అనుదినము మనని పురుకొల్పుచూ ఉండగా ఆ కృపలో మనం స్థిరపరచబడాలి. అది దేవుని చిత్తమైనది. కాబట్టి నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు 5వ వచనం, నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. అంటే ఎప్పటికప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీవే నా దేవుడవు,
నేను నీ కుమారుడను, నీ కుమార్తెను, నీ నీ దాసురాలి కుమారుడను. హల్లెలూయా. దీస్ ఆర్ ద వెరీ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద పాస్ట్ జనరేషన్స్. గత కాలపు తరములలో దేవుని బిడలైనటువంటి వారు తమ హృదయ అభిలాషలను, తమ లోతైన అంతరంగంలో ఉన్న వారి ఆకాంక్షలను, దీనత్వాన్ని వ్యక్తపరచుతూ దేవుని ఎదుట, నా తల్లి అయిన మీ దాసురాలు అయ్యా మీ పాదములను ఆశ్రయించింది, నా తండ్రి నీ దాసుడుగా ఉన్నాడు, మా కుటుంబం అంతా కూడా నిన్ను సేవించాము. దేవుని దాసుడైన దైవజనుడైన మోషేకి సహాయకుడిగా ఉండి వినయ విధేయతలతో ఆయన వెంబడించిన యెహోషువ ఏమన్నాడు? ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఆయన్ని వాడుకున్నారు. అద్భుతాలు చేసి ఆయన్ను గొప్ప వీరుడుగా, యోధుడుగా తీర్చిదిద్దారు. మోషే మరణానంతరము దేవుడు యెహోషువకు సెలవిచ్చిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో స్ఫూర్తిదాయకంగా, ఇట్ విల్ బి ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు అస్. చూడండి, యేసుపాదవయ్య గారు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 మరియు 9 వచనాలు ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మన ప్రియులకు మీరు బిగ్గరగా చదివి వినిపించండి. ఎవరెవరైతే దేవుని ప్రియులు ఈ పరిశుద్ధ వాక్యమును ధ్యానములో వారు ఉన్నారో, మనతో ఏకీభవించి ఉంటున్నారు, అట్టి ప్రియులు ఇది వినాల. పెద్దగా తీసి చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 5 మరియు 9, 8, 9. ఎస్, శ్రేష్టమైన మాటలు తీసారా? ఎస్, చదవండి త్వరగా. యెహోషువ 1, లేకపోతే నేనైనా తీసేవాడిని. అదే కదా, తీశారు కదా. చదవండి, టైం వృధా చేయదు ప్లీజ్. చదువు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని ప్రశస్తమైన సన్నిధానము, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆయన ప్రజెన్స్, అంటే ఆయన సన్నిధి. ఆయన ఎక్కడైతే ఉంటారో అక్కడ అపజయము లేదు. ఆయన ఎవరినైతే నడిపిస్తూ ఉంటారో అట్టి వారికి ఆశ్చర్యకరమైనటువంటి విజయము. ఒక దేవుని యొక్క ఆయన ఏం దేవుడు అండి? మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన దూత గణములు కోట్ల కొలది దూతలు, ఆయన పరిశుద్ధులైన ఆయన దూతలు ఆయన చుట్టూ వ్యాపించి ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన సన్నిధిలో విధేయులుగా ఉంటారు. ఆయన ఆజ్ఞాపించితే ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయడానికి, ఆపదలో ఉన్న తన భక్తుల ప్రాణములను కాయుటకు ఆయన శక్తిమంతుడు కనుక ఎవరిని ఏ ఆపదలకు గురి కానియకుండా తను విశ్వసించిన, తనకు లోబడిన, తన వాక్యమును ఆధారం చేసుకున్న బిడ్డలకు ఆయన వెలుగై జయ కేతనమై వారి ఎదుట తన పరిశుద్ధ సన్నిధితో వారిని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటారు. చదవండి. నేను మోషేకు తోడై ఉన్న ప్రకారం నీకును తోడై ఉంటాను. నేను చనిపోయినా ఏ పర్వతం మీద ఆయన చనిపోయింది? అది ఏ పర్వతం మీద చనిపోయారు మోషే? కాదు, సరే, అది ప్రస్తుతం అవసరం లేదు. తాను దూరము నుండి చూచి, వాగ్దాన భూమిని చూచి ఆయన చనిపోయాడు. మోషేకు ఆయన వెళ్ళిపోయాడు. సజీవులకు దేవుడుగా ఉన్నాడు. చనిపోయిన మోషే తన బిడ్డే. ఆయన యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. శరీరము భూమిలో ఖననం చేయబడినప్పటికీ మానవుని దేవుడు తన జీవవాయువును ఆదిలో ఊదినప్పుడు ఆ నాసికారంధ్రంలో ఆ మట్టి బొమ్మకు దేవుడు ఊదిన ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని ఆత్మ, ఆ యొక్క నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. ఈ రోజున మనము జీవించి ఉన్నామంటే, మనము చలనం కలిగి ఉన్నామంటే అద్భుతమైన ఈ దేవుని దేహ నిర్మాణము, ఆయన నిర్మాణ కౌశలము, ఆయన జ్ఞానము, ఆయన మహోన్నతమైన తత్వము, ఆయన ఉద్దేశ్యము, ఆయన ప్రణాళిక యావత్తు కూడా మన శరీరములతో ముడిపెట్టున్నాడు. కనుక బ్రతికి ఉన్నంత వరకు, ఈ దేహంతో ఉన్నంత వరకు మనం దేవుని మహిమపరచాలి. ఆయన చాలా పౌరుషము కలిగిన దేవుడు. ఆయన మహోన్నతమైన తన దక్షిణ హస్తమును మనకు అందించి పిలువగానే పలికే దేవుడు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు, తన అరచేతిలో మన దాచుకునేవాడై, తన కనుసన్నలలో మన నడిపించువాడై, తన అద్భుతమైన ఆత్మ జ్ఞానమును మనకు అనుగ్రహించువాడై, కంటికి కనిపించని తన
కోట్ల కొలది దూత గణముల సైన్యముతో ఆయన మనని ఆదుకున్న దేవుడై ఉన్నాడండి. అందుచేత ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని నిరాశ నిస్పృహకు గురి చేస్తున్న విషయాలు ఏమైనా ఉన్నట్లయితే యేసయ్య మొరపెట్టండి. నాకు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, అన్నిటినీ పోరాడుతూ ఎన్నిసార్లు పడిపోయినా ఆయన లేవనెత్తుతూ నడిపిస్తూ ఉన్నారు కనుక ఇప్పటి వరకు కూడా ఆయన బిడ్డలైన మీకు అందరికీ ప్రేరణగాను, నా మట్టుకు నేను ఆయన పనిలో, ఆయన అప్పగించిన పనిలో నమ్మకంగాను ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక 8వ వచనం చదవండి, 8 చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. సరే, నేను తీస్తాను. దానిలో నుండి కుడికైనను ఎడమ వైపునకైనను జాగ్రత్త పడము. అంతేనా? జాగ్రత్తగా ఉండునట్లు దివారాత్రము మనం జాగ్రత్తగా ఉండాలంటే అగాగండి ప్రొటెక్షను 24 గంటల ప్రొటెక్షన్ కావాలి. మనకి ఏదో ఒక గంట సేపు మనతో ఎవరైనా ఉండి నీకేం పర్వాలేదు బిడ్డ, అయ్యా నీకేం పర్వాలేదు నాన్న, నువ్వు వెళ్ళు, అంతా బాగానే ఉంటుందంటే అప్పటి వరకు సంరక్షణ ఉన్నంతసేపు చుట్టుపక్కల వ్యాపించిన దురాత్మలు ఉంటారు. ఇతను వెళ్ళిపోగానే వారు వచ్చి మీద పడి సంహారం చేస్తారు, నష్టాన్ని కలిగిస్తారు, గాయపరుస్తారు. ఓ దేవుని ప్రియులారా, మనకి 24 గంటలు, వారంనకు 7 దినములు, సంవత్సరానికి 365 దినములు ఆయన సన్నిధి అవసరమైనది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన నిద్రపోడు. ఆయన తన కనుసన్నలలో తన బిడ్డలమైన మనలను నడిపించే నాయకుడిగా, మన నావికుడిగా, నడి సముద్రంలో మన నావ మునిగిపోకుండా సమస్తమును ఎరిగినవాడు కనుక అద్దరికి చేర్చేవాడిగా ఉన్నాడండి. అందువల్ల మనం ధైర్యం పొందుదాము. ఆయన ప్రారంభించిన పనిని ఎప్పటికీ ఆయన కొనసాగించి ముగించువాడే తప్ప మధ్యలో విడిచిపెట్టడండి. అందువల్ల మన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన విస్తారమైన పాపములు తండ్రి అయిన దేవుడు తన కుమారుని రక్తములో శుద్ధి చేశారు. అంతేకాకుండా మన పరిశుద్ధాత్మను మనకు కరువుగా ఇచ్చి మన అంతరంగంలో దేవుని ఆత్మ నివసించడానికి, సంపూర్ణ సత్యములో మనం ప్రతిష్ఠించబడటానికి, ఆయన సన్నిధి వెలుగులో మనం నడవడానికి, ఆయన మనకి మన కుడికి కానీ ఎడమకు కానీ మనం వైదొలిగినప్పుడు తానే మన చెవులలో మెల్లని చల్లని పరిశుద్ధాత్మ స్వరముతో మాట్లాడి మన తప్పులు సరిదిద్ది మన నేత్రములకు వెలుగునిచ్చి పరిశుద్ధతలో మనకు కొనసాగించు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, తదనంతర కాలములో వెంబడిస్తూ వచ్చిన దేవుడు, బండగా ఉన్న దేవుడు, అండయ్య ఉన్న దేవుడు, దాగుకొని స్థలముగా ఉన్న దేవుడు, ఆ దేవుడే ఈ దేవుడు, మన దేవుడు, మనం నమ్ముకొనిన మన దేవుడు అని ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ఆయన వాక్యమును ఇది నమ్మదగిందని మనం మాత్రమే విశ్వాసం కలిగి ఉండకుండా సాక్షులుగా జీవించాలి, ఇతరులకు చెప్పాలి. మన కుటుంబంతో ఆయనకు సమర్పించుకొని, అయ్యా మేము బీదవారము, అయ్యా మేము చేతకాని వారము, నీ కృప చేత మమ్మలను నీ సంరక్షణలో బలపరిచినట్లయితే, బలహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగజేసే నీవు నీ కృప చొప్పున మమ్మల్ని బలపరచుమని ఆయనని వేడుకుంటూ, ఆయన వైపు ఎప్పుడైతే మన ఆత్మను ఎత్తుకుంటామో ఆయన మనను చూచి కరుణించువాడుగా ఉన్నాడు. నాకు ఆయన అనుగ్రహించిన గొప్ప దర్శనము ఈ నేటి వరకు దేవుని యొక్క పనిలో నమ్మకమైన వాడిగా ఉండటానికి, విస్తారమైన ధనము సంపాదించే శక్తి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏది దేవుడు అనుగ్రహించిన ప్రివిలేజెస్ని దుర్వినియోగపరచకుండా యథార్థ హృదయంతో ఆయన సేవ చేయడానికి నేటి వరకు కృపను అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను చెప్పిన రీతిగా 6వ వచనం ఒకసారి చూద్దామండి. 6, 7 వచనాలు రెండే. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు కూడా జ్ఞాపకం చేసుకునేది ఆయన యొక్క వ్యక్తిత్వం, కరుణ కలిగిన వాత్సల్యపూర్ణుడైన దేవుడు. అయ్యా నీవు కృపతో నీ దృష్టి మాపై నిలిపి ఉంచమయ్యా. నీ స్వభావమే కరుణ, నీ వాత్సల్యమే మాకు అవసరమైనది, నీ యొక్క ప్రేమయే మాకు అవసరమైనది. నీ ప్రేమను పొందుకుని మేము వెనకన్నిటికీ ప్రేమింపబడిన వారమై నీ కనుసన్నలలో నిలిచిన వారమై
అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చుటకు తీర్మానం కలిగిన వారమై మేము ఉంటామయ్యా. నీ దృష్టి మాపై నిలిపి ఉంచుమయ్యా అని దాసుడు దేవుని యథార్థంగా ప్రేమించి ఆయన భక్తులు ఆయన సన్నిధిని కోరుకుంటారు, ఆయన కృపను వేడుకుంటారు, ఆయన నడిపింపు కోసం ఆశపడతారు. ఆయన అందుచేతనే భక్తుడైన దావీదు కూడా యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొను, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొను, అవి పూర్వం నుండి ఉన్నవే కదా అంటూ ఉన్నాడు. ఎస్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుండి ఆయన అమితమైన ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ యుగయుగములు నిలిచి ఉండే ప్రేమ. మన పాపము వలన బలహీనత వలన పడిపోయినప్పుడు విడిచిపెట్టే ప్రేమ కాదు, మన కొరకు ప్రయాసపడిన ప్రేమ, కుమారుని మన స్థానంలో బలి అర్పణకు అంగీకరించిన ప్రేమ, అది యుగ యుగములు వెంబడించే దేవుని కృపావాత్సల్యములతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ మనపై నిలిపి ఉంచిన ఆ దేవుడు యుగ యుగములు స్తోత్రార్హుడై ఉన్నాడు ప్రియులారా. కనుక 7వ వచనము నేను చదివేసి ముగించేస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. మీరందరూ తప్పక ఈ వాక్యం వింటున్న ప్రియులు, వినబోతున్న ప్రియులు తప్పక ఆయనను నిరంతరము సేవించేవారుగా మనమందరం కలిసి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునేవారముగా ఉండాలని నేను కోరుకుంటూ 7వ వచనం చదువుతున్నాను. దేవుని యొక్క కృపా కటాక్షములు యుగయుగములు మొదటి నుండి ఉన్నవే. ఆయన అనాది కాలం నుండి ఉన్న దేవుడు కనుక అవి మనం జ్ఞాపకం చేసుకుంటే అవి మనకి ఎంతో దీవెనకరంగా ఉంటాయండి. కనుక మీరు ఆలోచన చేయండి. 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసి తనకము. అయ్యా నీ కటాక్షము, నీ సహజ సిద్ధమైనటువంటి ప్రేమ చూపే నీ తత్వమును బట్టే మేము బ్రతుకుతాం, నీవు చూపించే కృపను బట్టే మేము వర్ధిల్లుతాం. మా యొక్క బలహీనతలన్నింటినీ జయించుకుంటూ బలం పొందుకొని మేము ముందుకు సాగుతాం. నీ కృప చూపించయ్యా, మాకు కావాల్సింది నీ కృపయే. మా బలహీనమైన మమ్మల్ని బలపరిచే నీ కృప, శక్తిహీనులమైన మాకు బలాభివృద్ధిని కలుగ చేసే నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము మాపై నిలిపి ఉంచయ్యా అని వేడుకుంటూ, బాల్యములో నిన్నెరగని స్థితిలో ఈ లోకంలో ద్రోహ బుద్ధితో ఉన్న సాతాను యొక్క అనుచరులతో తిరిగిన వాడిని నేను కూడా, ఈ లోకంలో భ్రష్టుడిగా బ్రతికిన వాడిని నీవు నన్ను వెతికి వెంబడించి నీ కృపచేత నన్ను స్థిరపరిచే నాటి వరకు నేను పాపములో, భ్రష్టత్వములో, ఆది తల్లిదండ్రులైన ఆదాము యొక్క పాపమును నేను ఒక స్వాస్థ్యముగా పొందినవాడని, ఆ పాపము నిన్ను బాధించింది, నీ హృదయమునకు వేదన కలుగు చేసింది, నీ గాయములు పదే పదే రేపిన అనుభవం నాకున్నది. కానీ పూర్వం నీకు విరోధిగా జీవించాను. ఎఫెసీ పత్రికలో చదివితే మునుపు ఎలాంటి వారమో ఇప్పుడు దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపలో, ప్రణాళికలో ప్రవేశింపజేసి ఎంత అద్భుతమైన జీవితాన్ని మనకు అనుగ్రహించారో ప్రియుల, అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనము క్రమానుగుణంగా దాన్ని ధ్యానం చేస్తూ నిరంతరము వాక్య ధ్యానము పరిశుద్ధులైన దేవుని సన్నిధిని అనుభవిస్తూ వెళుతూ ముందుకు సాగుతున్నప్పుడు అంతకంతకు కృప నుండి అధికమైన కృప, మహిమలో నుండి అధిక మహిమలోనికి అంతకంతకు ఆయనలో వర్ధిల్లుతూ సాగిపోతాం. ఇంకా 7వ వచనంలో, నా బాల్య పాపములను మాత్రము నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకోమయ్యా. అవి నేను విస్తారమైన తప్పులు చేసిన మాట వాస్తవమే, కానీ నాకేమీ మంచి చరిత్ర లేదు, నేనేమో గొప్పవాడని కాను, నేను నీకు విరోధిగా జీవించాను, నేను నీకు విరోధ స్థితిలో, అమాయక స్థితిలో, శోధింపబడిన స్థితిలో, దేవునికి దూరముగా జీవించిన స్థితిలో, శరీర ఆశలకు లోబడి జీవించిన స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీ ప్రేమ చొప్పున నీ కృపను గ్రహించుకున్న దినము నుండి ఎలాగైతే నన్ను వెంబడిస్తూ నన్ను నడిపిస్తూ వచ్చారయ్యా, ఆ విధమైన నీ సన్నిధిని నాతో ఉంచండి అని కీర్తనకారుడు అయిన దావీదు వేడుకుంటూ ఉన్నాడు. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్లీజ్ లార్డ్, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకొను. ఎందును బట్టి? నీ కృపను బట్టి, బై హిస్ గ్రేస్ అండ్ బై హిస్ మర్సీ, ఆయన కనికరమును బట్టి, ఆయన దయ చొప్పున మనము జ్ఞాపకంలో దేవుడు మనం ఉంచుకోవాలని, ఆయన సన్నిధితో మనం బలపరచాలని నిరంతరం ఆయన వేడుకుంటూ, ఆయన నమ్మి ఆయనలో స్థిరమైన విశ్వాసం కలిగి, ఆయన వాగ్దానములు ఒక్కసారి వాగ్దానం చేసి మనకిచ్చిన నిత్య జీవం ఎన్నడూ మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి కోల్పోమనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ శాశ్వతుడైన దేవుని రక్షణ అది శాశ్వత కాలము వరకు నిలిచి ఉండేదిగా అనుగ్రహించారు కనుక ఆయనకి మహిమ కలుగును గాక. నమ్మదగిన దేవుడు, అద్దరికి చేర్చేదాడు ఈ దేవుడు, యుగ యుగాల వరకు మనం విడిచిపెట్టక మనతో ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన చిత్తానికి కట్టుబడి ఉందాం. ఈ దినము మన జీవితంలో అనుగ్రహించిన యెహోవా కృపతో ఈ దినమును మనకు అనుగ్రహించారు. ఈ దినాన్ని, ఇది యెహోవా చేసిన దినం,
దీని యందు మనం సంతోషపడదాము. దీనిలో మనం చేయవలసిన పనులన్నీ చేపడదాము. ఆయన మహిమార్థమై స్పృహతో జీవిద్దాము. ఆయన విడిచిపెట్టి భ్రష్టులమై ఉండకుండా, దేవునికి గాయములు కలిగించకుండా, మన కుటుంబము మన బిడ్డలు నిరంతరము ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాం. అలా ఉండడానికి దేవుని ప్రశస్తమైన కృప మనకు నిరంతరం తోడైండునుగాక. ఆయన పరిశుద్ధ భక్తులైన నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ఉదయకాల సమయపు శుభములు తెలియజేస్తూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువు యొక్క కృపను వేడుకోండి, ఆయన అనుగ్రహమును మీరు పొందుచు ఆయన ఆ బలిష్టమైన చేతి క్రింద మనమందరము దీన మనస్కులుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని మీ అందరి కోసం అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన చిత్తములో ఉన్నటువంటి బిడ్డలు, ఈ వర్తమానం వింటున్న బిడ్డలని దాని అర్థం. అంతేగాని నేను అందరికీ వేలాది మంది పేర్లు నాకు తెలియవు, వారు ఎక్కడెక్కడ ఉంటున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు నాలో వచ్చిన భారము, దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి అనుదినము ప్రార్థన చేస్తూ నీ చిత్తంలో ఉన్న బిడ్డలు ఎవరికో ఎక్కడో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, 5, 10 మంది కూడా ఉండవచ్చు, లేదా ఒక్కరే ఉండవచ్చు. ఈ వర్తమానం వింటున్న ఆ బిడ్డలను దేవుడు అధికంగా ఆశీర్వదించాలని, ఆ కృప ఆయన మహదైశ్వర్యంలో వారు వర్ధిల్లాలని, స్థిరపరచబడాలని, నిత్యము అభ్యాసం చేసుకోవాలని నాతో పాటుగా నా తోటి యాత్రికులైన ప్రియులైన మీ అందరితో నేను మనసు కలిసి ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా జీవనోపాధి నిమిత్తమై నేను ఇటీవలే దేవుని ఆదేశం మేరకు నేను ప్రారంభించిన నా వ్యాపారం కొరకు నా ప్రైవేట్ ఒక కంపెనీని నేను స్థాపించాను. అలా మనమందరం పని చేయకుండా భోజనం చేయకూడదు, కష్టపడి మన ఆహారంను సంపాదించుకోవాలి, ఇతరులకు ఆదర్శవంతులుగా దేవుని బిడ్డలుగా జీవించాలి. సరే, దేవుని బిడ్డలు నాది చిన్ని సంఘము, నా సొంత గ్రామంలో నేను స్థాపించినటువంటిది. నా బంధువర్గం అంతటి వరకు భారం కలిగిన వాడిని. నేను హైదరాబాద్లో 30 సంవత్సరాలుగా ఉంటున్నాను దాదాపుగా. అక్కడ నాకు సొంత గృహము నువ్వు నిర్మించుకోవడానికి దేవుడు ఆదేశించలేదు. నా సొంత గ్రామంలో నా స్వజనుల మధ్యలో ఈ మందిరమును నిర్మించి ఇక్కడ పరిచర్యను కొనసాగించడానికి ఇక్కడి నుండి ప్రపంచంలోని అనేక ప్రదేశాలకి నేను, నా కుటుంబం వెళ్ళి దేవునికి నమ్మకమైన దాసులుగా ఉండడానికి కృపనిచ్చారు. ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు మరి మాకు అనుగ్రహించిన కుమారుడు మరి దేవుని వరమును మేము పొందుకొని దేవునికి ఆయన నమ్మదగిన ఆయన వాగ్దానములు ఎన్నటెన్నటికీ నెరవేర్చేవాడని మా స్వానుభవంలో మేము ఎరిగి ఆయన విడిచిపెట్టలేక ఆయనకి అపనమ్మకస్తులుగా జీవించకుండా, ఘాతుక బాణములుగా మారిపోకుండా ఆ సాక్ష్యమును ప్రభు మహిమార్థమై మేము అనేకులకు పంచుకుంటూ మేము దీనులమై ప్రియులైన మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి, మీతో కలిసి ఆత్మీయాత్రలో సాగిపోవడానికి ఆయన అనుగ్రహించిన కృపకాయని అనుదినము ఆయన మహింపరుస్తూ మీ అందరినీ పురుకొల్పుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీకున్న ప్రతి భారమును మరి యేసయ్యకి అప్పగించండి. మీతో పాటు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు పొందవలసిన ప్రతి ఆశీర్వాదమును మీరు పొందాలంటే దేవుడు మన హృదయం వైపు చూస్తున్నారు, లక్ష్య పెట్టి చూస్తున్నారు. మన హృదయంలో ఏదైనా పాపమును లక్ష్య పెట్టినట్లయితే ప్రభువా, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపముల నుండి మమ్మల్ని విడిపించు, మా నేత్రములు నీ వైపే చూడటానికి మాకు సహాయం చేయని వేడుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అందరూ అనుగ్రహించును గాక. మరి పాస్టర్ యేసుపాదం గారు నేను ఏకీభవించి ఉదయకాల సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను చేసిన ఈ ప్రార్థన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కనుక దయచేసి అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, కృపగలిగిన మా దేవా, మా రక్షణ దుర్గమా, మా నమ్ముకొనదగిన సహాయకుడా, ఆపత్కాలములో దాగు చోటుగా అయా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచే సంరక్షణకర్తగా, మా ఆత్మల ఎడల అయా మా క్షేమాభివృద్ధి ఎడల ఆసక్తి కలిగిన ఒక పరమ తండ్రిగా, కుమారుడైన క్రీస్తును మా స్థానములలో శిక్షా విధిని భరించుటకై పంపించిన మా ఎడల ఓ కృపా వాత్సల్యములు ప్రణాళికలు కలిగిన దేవా, ఈ నేటి దినములలో మేము భయంకరమైన అపవాది క్రియలు జరుగుతున్న లోకములో ఉంటున్నాము. ఈ లోకములో సీయోను యాత్రికులుగా ఉండి యాత్రికులమైన మేము మా బస్సులో మీ పాటలు పాడుటకు మరి నీ కట్టడలే మాకు హేతువులైనాయి. ఆ పాటలలో ఆనందము, ఆ పాటలలో నీ సన్నిధి, నీ ప్రశస్తమైన కార్యములకు వచ్చిన స్పృహ జ్ఞానము మాకు తెలియచేయము. మేము పురాతన మార్గములను కనిపెట్టుకుని వాటిని వెంబడించుటకు జీవం కలిగిన నీ కృప చొప్పున ప్రతి మానవుల జీవితంలో నీవు సాగిస్తూ వచ్చిన కృపా కార్యములు మా జీవితంలో సహితము నీవు ప్రణాళిక కలిగి ఉన్నావు గనుక ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు సహోదరులు వారి కుటుంబములు వర్ధిల్లునుగాక.
వారి శ్రమలన్నీ సమసిపోవునుగాక. ఓ తండ్రి, కృప కలిగిన దేవా, కుమారుడైన క్రీస్తు చిందించిన అతి పరిశుద్ధమైన రక్తము మా ప్రతి డాగు నుండి, మచ్చలో నుండి నీకు అవిధేయులమై మేము చేసిన ప్రతి విధమైన దోషమును క్షమించమని, మా ఆత్మల కంటిన ఆ పాప పంకిలమును పరిశుద్ధపరచుమని, నీ చిత్తానికి అనుగుణమైన రీతిలో జీవించడం మాకు నేర్పమని, మా నేత్రములు నీ వైపే నిలిపి ఉంచుటకు సహాయం చేయమని, మేము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నీ రుజు మార్గంలో పరిశుద్ధ లేఖనములు ధ్యానముతో అనుదినము మమ్మల్ని మేము అభ్యాసం చేసుకొని సాధనము చేసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని, అన్ని సమస్యల నుండి, శ్రమల నుండి, 6 బాధలలో నుండి 7 బాధలలో నుండి విడిపించి దేవుడమని అట్టి స్పృహతో, జ్ఞానంతో పరిశుద్ధమైన మీ సన్నిధిలో బలము పొందుతూ సాగిపోవచ్చు ఉండగా మీ అధికమైన కృప ఆశీర్వాదాలు మాపైన, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు, మాతో ఏకీభవించి ప్రార్థనలో ఉన్న ఆ ప్రియులందరికీ అనుగ్రహించమని, ఈ సమయం నుండి రాత్రి మేము మరలా విశ్రమించే వరకు ఈ దినమెల్లా మేము చేపట్టిన ప్రతి పనిలోని సన్నిధానము మేము జ్ఞాపకం చేసుకొని భయంతో, వణుకుతో మా జీవిత యాత్రను కొనసాగించే భాగ్యమును దయచేయమని మా ప్రియులు, నాతో ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు పాస్టర్ యేసుపాదం గారు, వారి కుటుంబము, అలాగే హైదరాబాద్లో ఉన్న నా కుటుంబము, మరి ఈ రామనగరం గ్రామంలో ఉన్న మా ప్రియులు, రక్త సంబంధులు, ఈ పరిశుద్ధులైన దేవుని దాసులు, చిన్ని సంఘములు సభ్యులు ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో దర్శించండి. ఈ వర్తమానం వింటూ ఉన్న ప్రియులు ఉదయ్ బొబ్బిళ్ళపాటి, వారి కుటుంబము, ప్రియులందరూ కూడా నీ కృపలో వర్ధిల్లుటకు, ఇంకా తదనంతర కాలంలో నేను దీన్ని షేర్ చేసినప్పుడు ఎవరెవరైతే ఈ వర్తమానం వింటారో అటు వారందరూ విని నీలో ధైర్యం పొంది స్థిరులగుటకు నీ కృప మహదైశ్వర్యమును బట్టి సాగిపోయేవారుగా, ఆగిపోకుండా ఈ జీవన యాత్రలో ముందుకు నడిపించబడేవారుగా, నీ ఆత్మ కొరకు కనిపెట్టుకునే వారుగా మేమందరము వారందరూ ఉండినట్లు సహాయం చేస్తున్నందుకు, అడిగిన వాటిని అన్ని అనుగ్రహిస్తున్నందుకు నమ్మదగిన దేవా, నీ చేతుల్లో మా మనవులన్నీ ఉంచుకొని ఇవి ఇచ్చావని హృదయపూర్వకంగా విశ్వసించి ఈ ప్రార్థన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే సమర్పించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. అందరికీ వందనాలండి, చాలా వందనాలు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మే ద లార్డ్స్ గ్రేస్ అబౌండ్ టు యూ and may his grace follow you, may his presence strengthen you, and you all have a wonderful day. But please remember to pray for us as well, and thank you very much. God bless you. Have a nice day. Amen. Amen.